కృష్ణా జిల్లా పెడనాకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిదిండి ఫణికుమార్ బుడమేరు వరద నీటిలో చిక్కుకున్నాడు. ఇక అతను ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం వరదలో కొట్టుకుపోయింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఫణికుమార్ వినాయక చవితి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లాడు. ఇక శనివారం గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఫణికుమార్ సాయంత్రం తిరిగి పెడనాకి కారులో బయలుదేరాడు. అయితే విజయవాడ మీదుగా వెళ్లాలని స్థానికులు చెప్పినా ఫణికుమార్ వినకుండా కేసరపల్లి, ఉప్పుటూరు, కంకిపాడు మీదుగా వెళ్తానంటూ కారులో బయలుదేరాడు. అయితే బుడమేరు వాగు వరద నీటిలో అతను చిక్కుకున్నాడు. వరద ఉధృతికి కారు కూడా కొట్టుకుపోయింది. ఇక వరదలో చిక్కుకున్న అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు స్థానికుల సహాయంతో పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వరదలో గల్లంతైన ఫణికుమార్ కోసం ఆదివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇక పండగకు ఇంటికి వచ్చిన ఫణికుమార్ బుడమేరు వరదలో చిక్కుకుపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రైట్గా కృష్ణా జిల్లా పెడనాకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిదిండి ఫణికుమార్ బుడమేరు వరద నీటిలో అయితే చిక్కుకున్నాడు. ఇక అతను ప్రయాణిస్తున్న కారు కూడా వరదలో కొట్టుకొని పోయింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, రాత్రి జరిగినటువంటి సంఘటన బుడవేరు ఉధృత ప్రభావంలో 19కి చెందినటువంటి యువకుడు ఫణికుమార్ అనే యువకుడు ఒక స్టార్ అనేటువంటి ఒక వెహికల్ ద్వారా బుడమేరు దాటే ప్రయత్నం చేశారు. అయితే వెహికల్ మాత్రం అక్కడే ఉంది, కానీ బుడమేరులో ఆ వ్యక్తి ఏమైనది ఆ రోజు ఆచూకింతవరకు తెలియదు. పోలీసులు ఆ వ్యక్తి అంటే బుడమేరు చాలా వేగంగా ప్రవహిస్తున్న నేపథ్యం కూడా గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ బుడమేరు సంబంధించినటువంటి వేగం ఏదైతే ఆ వరవడి ఏదైతే ఉంది ద్వారా తగ్గకపోవటం, పోతే ఆ ప్రమాద హెచ్చరికలు కూడా అక్కడ పోలీసులు జారీ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది యువకులు కొంతమంది దాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దాటేటువంటి ప్రయత్నం చేసే నేపథ్యంలోనే ఆయన కూడా ప్రయత్నం చేశారు. వెహికల్ మాత్రం కనుగొన్నారు. వెహికల్ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి ఎక్కడో బయటకు కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. యువకుల కోసం అంతా గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.